పాలు చేసింది. రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి వారి మంత్రుల మాటలు కోటలు దాటినాయి తప్ప చేతలు గడప దాటలేదు. ప్రభుత్వ విజన్ ఏంటో విధానం ఏంటో, ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థమైన పరిస్థితి లేదు. అంతా గందరగోళం, అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం. సరే, ఒక ప్రభుత్వం ఎన్నికయ్యేది 5 ఏళ్ల కోసం. మొదటి 2 ఏళ్లే చాలా కీలకమైనటువంటిది. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు మొదటి 2 సంవత్సరాల పాలన ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక గీట్రాయిగా పనికొస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తే ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా ఒక నిజాయితీగా ప్రజలకిచ్చిన హామీల విషయంలోనైతేనేమి, అభివృద్ధి విషయంలోనైతేనేమి, సంక్షేమ రంగం అయితేనేమి ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. 3 మాటల్లో చెప్పాలంటే నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం, ఇంతకు మించి ఏమీ లేదు. కేసీఆర్ గారు 2 ఏళ్ల పాలన కూడా చూడండి మీరు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆ రోజు మేము తీసుకున్నాం మా 2 ఏళ్ల పాలనలో. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త రాష్ట్రం, ఇంకా సంసారమే సరిగా లేదు, ఉద్యోగులు లేరు, ఏమీ లేని రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో ఎంత బాగా తీర్చిదిద్దారో మాకంటే రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు పరిశ్రమలకు పవర్ హాలిడే, గ్రామాల్లో పొద్దుందా కరెంటే ఉండదు, వ్యవసాయానికి 3-4 గంటల కరెంటు రాదు. అటువంటి దశ నుంచి కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో రాష్ట్రంలో రైతులకు, పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన కరెంటును మొదటి 2 ఏళ్లలో అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశానికే మార్గదర్శకంగా నిలిపిన మిషన్ భగీరథ కార్యక్రమం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే కార్యక్రమాన్ని మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కాకతీయ కాలం నుంచి మనకు వచ్చిన వారసత్వ సంపద 44,000 చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ కార్యక్రమానికి మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. మొదటి కేబినెట్ మీటింగ్లోనే 200 పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా 5 అంతలు పెంచి 1000 రూపాయలకు పెంచింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాన్ని మొదటి కేబినెట్లో ఆమోదించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రేషన్ బియ్యం కోటాను 4 కేజీల నుంచి 6 కేజీలకు పెంచి గవర్నమెంట్ స్కూళ్ళు, హాస్టళ్ళు, గురుకులాల్లో సన్న బియ్యంతో అన్నం పెట్టే కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేసడంలో భాగంగా ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్పు, స్ప్రింక్లర్లను పెద్ద ఎత్తున అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చారు. చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీతో అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడానికి దేశంలోనే అత్యుత్తమమైన టీఎస్ ఐపాస్ పాలసీని తెచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపింది మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం. శాంతి భద్రతల విషయంలో హైయెస్ట్ సీసీ కెమెరాలు పెట్టి, షీ టీంలను పెట్టి, లా అండ్ ఆర్డర్కు వారికి పెద్ద ఎత్తున బడ్జెట్ని ఇచ్చి, రిక్రూట్మెంట్ రూపకల్పన చేసి, కొత్త వాహనాలను అందించి లా అండ్ ఆర్డర్లో దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు ఏం చేశారు అంటే ఎన్నో చెప్పడానికి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, 1000 రూపాయల పెన్షను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా ఎన్నో ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? మొదటి 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉందా? అసలు మొట్టమొదల ఫస్ట్ ప్రోగ్రాం, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే తుసుమన్నది. ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో? ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు, ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పారాలో చెప్పారు. చివరికి జరిగింది ఏంది? ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు
రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా, సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు. ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు. ఇక మళ్ళీ పత్తా లేడు. తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే. ఒక 4 రోజులు 5 రోజులు మంత్రులు వచ్చిండ్రు, తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయిండ్రు. రోజు దరఖాస్తులు పోయి వారానికి 2 రోజులకు వచ్చింది. ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకున్నాడో లేడు. అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది. మేనిఫెస్టోలో కావచ్చు, ప్రమాణ స్వీకారం చెప్పిన తర్వాత ఈయన గారు చెప్పిన మొదటి అబద్ధం. ఇక్కడితో స్టార్ట్ అయింది ఈయన ప్రయాణం. ఏం మాట్లాడినా అబద్ధాలే, గోబల్స్. ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు, నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా. గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు. ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది, నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని. నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలేదు. అంటే నీ ప్రజాభవన్, నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది? నువ్వు పోయింది లేదు, నీ మంత్రులు పోయింది లేదు, ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది. అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు. జల్సాలకు, విందులకు, వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానా బజానాలు, సంగీతులు, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లు, దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. 2 సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు, అసమర్థత, పారదర్శకత కాదు, దోపిడీ, గ్యారంటీలు కాదు, గారడి. అంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది నయవంచక పాలన. రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇది. ఇలా నీ 2 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించింది, నేను ఇందాక చెప్పాను. మరి కాంగ్రెస్ ఏం చేసింది? ఒక్కటన్నా ఉందా? ఆత్మస్తుతి, పరనింద. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ 2 ఏళ్ల పాలనలో ఒక్కటి చెప్పు నువ్వు. నేను 10 చెప్తున్నా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, 1000 రూపాయల పెన్షను, 6 కిలోల బియ్యం. 2 ఏళ్లలోనే మేము చేసినాం ఇవన్నీ. నీ 2 ఏళ్లలో చేసింది ఒక్కటి చెప్పు, ఆత్మస్తుతి, పరనింద తప్ప. ఇవాళ ఈ నీ 2 ఏళ్లలో ప్రజలకు వేదన, రోదనలే మిగిల్చినావు నువ్వు. నీ 2 ఏళ్లలో నువ్వు రాగానే మెట్రో రైలు రద్దు అంటావు, ఫార్మాసిటీ రద్దు అంటావు, కేసీఆర్ గారు ప్రారంభించిన పథకాలు రద్దు అంటావు. కేసీఆర్ కిట్ రద్దు, న్యూట్రిషన్ కిట్ రద్దు, దళిత బంధు రద్దు అంటావు, గొర్రెల పంపిణీ రద్దు అయిపోతుంది, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రద్దు అయిపోతుంది. పథకాలు రద్దు చేస్తావు, స్కీములు రద్దు చేస్తావు. కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, దాన్ని అన్నీ అటకెక్కిచ్చేసిండు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తక్కువలో తక్కువ 1% ఖర్చు పెడితే లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 80% పాలమూరు ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ అనేక రోడ్లు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, అన్నీ కూడా అటకెక్కిచ్చేసినావు నువ్వు. ఇవాళ అందువల్లనే ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడులు పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. నీ అపరిపక్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రగతి మసకబారుతా ఉంది. ఆదాయం ఎందుకు తగ్గుతుంది? కేసీఆర్ గారి 10 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతే నీ 2 ఏళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఎందుకు తగ్గింది? రోడ్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ పాలనలో పెరిగింది ఎట్లా, నీ పాలనలో తగ్గుతుంది ఎందుకో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు చిల్లర మాటలు కాదు మాట్లాడు, మనస్సాక్షిగా, ఆత్మసాక్షిగా ఒకసారి రివ్యూ చేసుకో. నువ్వు ఇవాళ నీ పాలనలో ఏంది నువ్వు చేసింది? ఒకటన్నా మంచి పథకం ఉందా? ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఒకటైతే జరిగింది. నీ పాలనలో ఒక మంచి పాలసీ అయితే తెచ్చినావు. ఏది? నీ కుటుంబానికి, నీ అనుముల బ్రదర్స్కు, నీ క్యాబినెట్కు మనకు వచ్చే పాలసీ తెచ్చినావు, ప్రజలకు కాదు. ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చినావు నువ్వు. ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్. ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసినావు నువ్వు. ఇవాళ
ఎంత ప్లాన్గా ఆర్గనైజ్డ్గా కరప్షన్ అంటే బహుశా ఈ దేశంలో ఎక్కడో ఉండదు. కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్గా మారుతుంది. దిస్ విల్ బికమ్ ఏ మోడల్, ఏ సిలబస్. కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ 2 ఏళ్ల పాలన ఒక సిలబస్గా బాగా సూట్ అవుతుంది. ఎందుకింత నేను చెప్పవలసి వస్తుంది అంటే బాధతో చెప్తున్నామంటే, అనధికారిక ట్యాక్సులు ఇవాళ టీఆర్ఎస్ పాలనలో ఆనాడు కేసీఆర్ గారు బిల్డర్లను పిలిచి, అరే మీకు ఏం కావాలి బాబు, రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ చేయడానికి ఏం కావాలి అంటే, మాకు నాలా కన్వర్షన్ ఇబ్బంది అవుతుంది, ఆర్డీఓలు కలెక్టర్ల దగ్గరికి పోవడం అంటే దాన్ని ఆన్లైన్ పద్ధతి చేశారు. నాలా కన్వర్షన్ ఫీజును తగ్గించేసిండ్రు, మొత్తానికే తగ్గించేసిండ్రు. 8% నుంచి 2% చేసేసిండ్రు. ఫీజులు తగ్గించిండ్రు, ఆన్లైన్ విధానం తెచ్చిండ్రు, పారదర్శకత పెంచిండ్రు, వాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి రాగానే బిల్డర్ల మీటింగ్ పెట్టిండు. ఏం పెట్టిండు? అరే భయ్, తమిళనాడు లెక్క బెంగళూరు లెక్క ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఫిక్స్ చేద్దాం, స్క్వేర్ ఫీట్కి 100 పెడదామా, 80 రూపాయలు పెడతామా, 70 రూపాయలు పెడదామా, లంచం రేట్ ఎంత ఫిక్స్ చేయాలని బిల్డర్లతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి, రియల్ ఎస్టేట్ ఎట్లా అభివృద్ధి చెందాలి, మీ సాధక బాధకాలు చెప్పండి అని కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిండు. ఇది రేవంత్ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా. ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటే ఏముంది రాష్ట్రంలో? ఎవరిని అడిగినా చెప్తారు. ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే 70 రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా 30% ఇవ్వాల్సిందే. ఫైనాన్స్లో బిల్లు రావాలంటే 30% ఇవ్వాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% ఇవ్వాల్సిందే. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్. కరప్షన్కు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసిండ్రు. జనరల్గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది. మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు ఉంది. ల్యాండ్ భూమిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్కి ఒక ఫీజు ఉంది. కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది. ఆర్ఆర్ ట్యాక్సు, బట్టి ట్యాక్సు, పొంగులేటి ట్యాక్సు, ఉత్తమ్ ట్యాక్సు, కొత్త ట్యాక్సులు తెచ్చింది. ఇది కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునే ట్యాక్సులు తెచ్చింది. మద్యం సరఫరాదారుల నుంచి కూడా ట్యాక్సులు ఫిక్స్ చేసిండ్రు. వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు, మేము మద్యం సరఫరా ఆపేస్తాము అని చెప్పి తాపకోసారి వాళ్ళు నోటీసులు ఇస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ దోచుకున్న దాంట్లో ఏంటంటే ఢిల్లీకి కొంత కప్పం, ఆర్ఆర్ ట్యాక్స్, అందుకే దాని పేరు. ఢిల్లీకి కప్పం కట్టుండడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అవినీతిని చూసి చూడనట్టు ఊరుకుంటుంది. వ్యవస్థీకృత అవినీతి పెరగడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అసలు A to Z కుంభకోణం లేదే లేదుగా ఈ రాష్ట్రంలో. ఇందాక చెప్పినట్టు భూమికి ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే ట్యాక్స్, అపార్ట్మెంట్ పర్మిషన్ రావాలంటే ట్యాక్స్, గేటెడ్ కమ్యూనిటీ కట్టాలంటే ట్యాక్స్, భూ సమస్య పరిష్కారం కావాలంటే ట్యాక్స్, ఫైనాన్స్లో బిల్లు రావాలంటే ట్యాక్స్. ఇవి నేను చెప్పట్లే, బిల్డర్లు చెప్తున్నారు, కాంట్రాక్టర్లు చెప్తున్నారు. కాంట్రాక్టర్లు పోయి సెక్రటరియట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ధర్నాలు చేసి మరీ చెప్తున్నారు కదా ఓపెన్గా. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ 450 ఎకరాల భూమి స్కామ్కు తెరలేపిండు. ఫార్మాసిటీ, అది కేసీఆర్ గారి ప్రభుత్వము, లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ ఒక వరల్డ్లో ప్రపంచంలో ఫార్మా హబ్బుగా మార్చాలని మేము ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు సేకరించి పెట్టిన భూమిని ఇలా ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిండు. సివిల్ సప్లైస్లో ధాన్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ అయింది, హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ నడుస్తూ ఉంది. ఫ్లై యాష్ రవాణాలో స్కామ్. ఈ మధ్యనే 5 లక్షల కోట్ల స్కామ్ మా కేటీఆర్ గారు బయటపెట్టిండ్రు. హిల్ టీపీ, ఈ పారిశ్రామిక భూముల అమ్మకంలో స్కామ్. పవర్ స్కామ్, 50,000 కోట్ల రూపాయల పవర్ స్కామ్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న యూరియా స్కామ్ కూడా ఈ ప్రభుత్వంలో చూసినాం. హౌసింగ్ బోర్డు అమ్మకాల్లో ట్యాక్స్, హ్యామ్ రోడ్లలో స్కామ్, హెచ్ఎండిఏలో స్కామ్లు, ఇలా చివరికి లిక్కర్ స్కామ్. వైద్య విద్యార్థులను పాస్ చేయడానికి ఫెయిల్ అయిన పిల్లల్ని, ఎంబీబీఎస్లో ఫెయిల్ అయిన పిల్లల్ని రీవాలిడేషన్ పేరు మీద మళ్ళా మార్కులు వేయడం స్కామ్ కూడా చేసిండ్రు. కాళోజీ గారు ఒకటి అంటారు, కాదేది కవితకు అనర్హం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలనలో కాదేది స్కామ్కు అనర్హం అన్నట్టు పిల్లల ప్రశ్న పత్రాలు దిద్దడంలో హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్కామ్కు పాల్పడి చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దాన్ని బయటపెట్టి
మేము ప్రశ్నిస్తే ఇప్పుడు చదువురాని పిల్లల్ని డాక్టర్ చేస్తే రేపు వాడు ఆపరేషన్లు చేస్తే ఆ పిల్లల జీవితాలు ఏం కావాలి? చివరికి హెల్త్ యూనివర్సిటీలో పిల్లల మార్కులు వేయడంలో కూడా స్కాములు చేసి ఒక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడం సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక విద్యార్థులకు చదువు చెప్పి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన వైస్ ఛాన్సలరే కరప్షన్కు పాల్పడితే ఈ రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 6 గ్యారంటీలు అభయహస్తం అన్నారు, బాండ్ పేపర్లు అన్నారు. ఆ అభయహస్తం కాదు, అది భస్మాసుర హస్తం అయిపోయింది. ప్రజల పాలిట భస్మాసుర హస్తం అయిపోయింది. గ్యారంటీలో మొదటి గ్యారంటీ మహాలక్ష్మే దిక్కులేదు. నిన్న రేవంత్ రెడ్డి ఏదో ట్వీట్ పెట్టిండు, ఏదో అంబానీలు చేసిండట, మహిళలందరినీ అదానీ అంబానీలుగా మార్చినా అని చెప్పి నేను ట్వీట్ పెట్టిండు. పోదామా? ఏ ఊరికన్నా పోదామా? అప్పుల పాలు చేసినావు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని 5 లక్షలకే వడ్డీ లేని రుణం ఇచ్చినావు. మహిళలను మోసం చేసినావు. నువ్వు మహాలక్ష్మి పేరు మీద ఇవ్వాల్సిన నెలకు 2,500 ఎవరికన్నా ఇచ్చినవా? నీ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు 60,000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డావు. నువ్వు ప్రతి ఒక్కరికి 60,000 బాకీ పడ్డావు. ప్రతి అక్కకు చెల్లకు బాకీ పడ్డావు. వడ్డీ లేని రుణం విషయంలో మహిళల్ని మోసం చేసినావు. బతుకమ్మకు రావాల్సిన చీరలు ఇవ్వకుండా ఒక్క చీర ఇచ్చి మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నావు. మహిళలకు కేసీఆర్ గారు అందించిన న్యూట్రిషన్ కిట్ రద్దయిపోయింది. కేసీఆర్ కిట్ పథకాన్ని రద్దు చేసినావు నువ్వు. ఇవాళ మహిళలకు నువ్వు చేసింది ఏంది? మహాలక్ష్మి పథకం ఇవాళ మోసం చేసినావు నువ్వు. అసలు నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి. తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి. ఏం రైజింగ్ అయింది? 2-3 విషయాల్లో రైజింగ్ అయింది. మర్డర్లు పెరిగినాయి ఈ రాష్ట్రంలో. అత్యాచారాలు, మర్డర్లు 50% పెరిగినాయి ఈ రాష్ట్రంలో. 58%. 2023లో 789 మర్డర్లు జరిగితే రేవంత్ పాలనలో 1,245 మర్డర్లు జరిగినాయి. నీ పాలనలో మర్డర్లు పెరిగినాయి. నీ పాలనలో మహిళలపై అత్యాచారాలు 35% అత్యాచారాలు పెరిగినాయి నీ పాలనలో. మహిళల్ని నువ్వు కోటీశ్వరులు చేయలే. మహిళల మీద నీ పాలనలో అత్యాచారాలు పెరిగినాయి. మహిళల భద్రత కరువైపోయింది నీ పాలనలో. నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి. రైతులు 822 మంది చనిపోయినారు. ఆటో డ్రైవర్లు 179 మంది చనిపోయినారు. గురుకుల విద్యార్థులు 116 మంది చనిపోయినారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. బిల్డర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ చివరికి బీసీ రిజర్వేషన్ ఇవ్వక బీసీలను మోసం చేస్తే ఒక బీసీ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నువ్వు. నీ మోసాలకు, నీ దగాకు, నీ పాలన పుణ్యమాని రైతులు, నేతన్నలు, గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, బిల్డర్లు ఇవాళ ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి వచ్చేది. అసలు రోడ్డెక్కని వాళ్ళు ఎవరున్నారు? నీ పాలనలో జనరల్గా ఏముండాలి? పాలన 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలనుకుంటారు. రేవంత్ పాలనలో 3 ధర్నాలు 6 అరెస్టులుగా జరుగుతూ ఉంది. ధర్నాలు చేయని వాళ్ళు ఉన్నారా? రోడ్డెక్కని వర్గం ఉందా అని అడుగుతున్నా. అరే, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం రైతులను పండుగ పూట రోడ్ల మీద నిలబెట్టినావు కదా. వర్షంలో తడుచుకుంటూ స్కూలు పిల్లల్ని కూడా, స్కూలు బ్యాగులు వేసుకొని పిల్లలు కూడా యూరియా బస్తాల కోసం లైన్లో నిలబెట్టివి. రైతన్నను యూరియా కోసం రోడ్డెక్కించినావు. పింఛన్లు పెంచాలని అవ్వ తాతల్ని రోడ్డెక్కించినావు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని రోడ్డెక్కించినావు. అరే, పురుగులన్నం మాకొద్దని గురుకుల పిల్లలు హైవేల మీద రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చినావు. రుణమాఫీ కోసం, రైతు బంధు కోసం, విత్తనాల కోసం రైతుల్ని రోడ్డెక్కించినావు. మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీలు ఇవ్వండి అని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనలు చెప్పే పరిస్థితి తెచ్చినావు. ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది మా జీతాలు ఇవ్వండి, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవని పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ వర్కర్లు రోడ్డెక్కిండ్రు. ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు ఇచ్చిన మాట అమలు చేయాలని వాళ్ళు కూడా కోటికాడికి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళను మగ పోలీసులతో కొట్టించినవు, అరెస్టులు చేయించినవు. ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా లగచెర్ల, జహీరాబాద్ పలు చోట్ల పల్లె ప్రజలు రోడ్లెక్కిన పరిస్థితి వచ్చింది. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు రోడ్డెక్కి లబో దిబోమని జేసీబీలు ప్రొక్లైన్లకు అడ్డంగా పడుకునే పరిస్థితి తెచ్చినావు.
అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంట్రాక్టర్లు వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ధర్నాలు చేపించి సెక్రటరేట్ ముందు రోడ్డెక్కిచ్చినావు. అసలు నువ్వు రోడ్డెక్కిచ్చింది ఎవరిని? నువ్వు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోవాలి. నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్ని వర్గాల ప్రజల్ని రోడ్డెక్కించి 6 గ్యారెంటీలు అమలు చేయక అందరినీ మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎవరైనా న్యాయం అడిగితే, రావాల్సిన డబ్బులు అడిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్. బాధ ఉంటే పిలిచి మాట్లాడతారు, సమస్యను పరిష్కరిస్తారు. ఇవాళ కాకపోతే రేపిస్తామంటారు. కానీ రేవంత్ రెడ్డిది అంతా ఉల్టా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తామనే పరిస్థితి ఎప్పుడైనా విన్నామా చరిత్రలో? బంద్ చేసిండ్రు కాలేజీలు. పిల్లలు ఇళ్ళకే పరిమితం అయిపోయినరు. ఒకసారి అడిగినరు, 2 సార్లు అడిగినరు, 3 సార్లు అడిగి చివరికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు మూతబడ్డాయి. మూతబడితే రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ ఏంటంటే పోలీసు వాళ్ళని కాలేజీలకు దోలుతాడు, విజిలెన్స్ వాళ్ళని కాలేజీలకు దోడి కాలేజీ యాజమాన్యాల మీద కేసులు పెట్టాడు. అరే ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వండి అని ఆసుపత్రుల్లో దరఖాస్తు పెట్టి దండం పెట్టి మొరబెట్టుకున్నా నువ్వు కనికరించలేదు. ఇక మేము బంద్ చేస్తాం ఆరోగ్యశ్రీ సేవలంటే ఆసుపత్రుల మీద పోలీసుల దాడులు, విజిలెన్స్ దాడులు, వైద్య ఆరోగ్య శాఖతో దాడులు చేపిస్తాడు. కాంట్రాక్టర్లు ఎవడన్నా చిన్న చిన్న కాంట్రాక్టర్లు మా బిల్లులు ఇవ్వమని ధర్నా చేస్తే వాళ్ళ చేసిన పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టిస్తాడు. ఉద్యోగ సంఘ నాయకులు అరే మా డిఏ ఏది, మా పిఆర్సీ ఏది, మా పెన్షన్ బెనిఫిట్ లేదంటే వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేపిస్తాడు. అంటే హక్కులు అడిగితే చివరిగా పోలీసులు, ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు, ఈయన రేవంత్ రెడ్డే మాటిచ్చిండు ఏక్ పోలీసింగ్ విధానం తెస్తా అని. ఏమైంది నాయన ఏక్ పోలీసింగ్ అంటే పోలీసుల భార్యలను పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తాడు. ఆ ఏపీఎస్పీ పోలీసులను 20 మందిని సస్పెండ్ చేసిండు ఇవాళకి. బ్లాక్మెయిల్ రాజకీయం ఈ రాష్ట్రంలో. ప్రేమ లేదు, ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన, బ్లాక్మెయిల్ పాలన ఇది. ప్రశ్నించిన వారిని పగబడుతున్నారు. అరే మా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఇండ్ల మీద దాడులు, మా ఎమ్మెల్యేల మీద అక్రమ కేసులు, మా ఎమ్మెల్యేలకు ఎవరికైనా కాలేజీలు ఉంటే వాళ్ళ అనుమతులు ఆపేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఎంక్వైరీలు వేయడం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది బ్లాక్మెయిల్ పాలన. ఇది అసలు ఏ రంగమన్నా నువ్వు బాగు చేసినావా? కేసీఆర్ గారి పాలనలో రైతు రాజుగా బతికాడు. నిజమైన కేసీఆర్ గారు ఏంటంటే చెక్ డ్యాంలు, చెరువులు, కాలువలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు తెచ్చిండు, 1 కోటి ఎకరాల మాగానిగా మార్చిండు. 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చిండు. దేశంలో ప్రపంచంలో లేని విధంగా రైతు బీమా, రైతు బంధు తెచ్చిండు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. ఏం చేసింది కాంగ్రెస్ చెప్పగలుగుతారా? కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఉన్న రైతులకు 2 పంటలు రైతు భరోసా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, దేశంలో రాష్ట్రంలో ఆదాయం మందగించినా, ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు కేసీఆర్ కానీ రైతు బంధు ఆపలేదు. నీకు అన్నీ బాగున్నా 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. కౌలు రైతుకి ఇస్తా అన్నావు, 3 పంటలకు ఇస్తా అన్నావు. కానీ కేసీఆర్ గారు ఇచ్చే 2 పంటలకు కూడా రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. రుణమాఫీ గురించి కూడా నేను ట్వీట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. పోదామా రేవంత్ రెడ్డి? నీ ఊరికి పోదామా? నీ కొడంగల్కి పోదామా? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామా చెప్పు. ఏ ఊర్లోనైనా సంపూర్ణమైన రుణమాఫీ అయిందేమో అడుగుదాం. అయింది తక్కువ, రుణమాఫీ కాంది ఎక్కువ. సిగ్గు లేకుండా ఇంకేందో ట్వీట్ పెట్టిండు. అలా ట్వీట్లో రాసిండు నేను రుణమాఫీ చేసిన రైతుల ఇది రుణ విముక్తి చేసిందట. ఏం చేసినావు నువ్వు? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రుణమాఫీ అయిన రైతుల సంఖ్య తక్కువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎక్కువ. ఐఎమ్ ఛాలెంజింగ్. వ్యవసాయ మంత్రి వస్తాడా, ఫైనాన్స్ మంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా? ఏ ఊరికి పోదామా చెప్పండి. బట్టి గారు నీ మధురకు పోదామా? తుమ్మల గారు నీ ఖమ్మంకు పోదామా? ముఖ్యమంత్రి గారు నీ కొడంగల్కి పోదామా? రుణమాఫీ అయిందంటే నేను రాజీనామా చేస్తా, మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఈ చిల్లర మాటలు? రుణమాఫీ అయిపోయిందని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ నీ మోసాలకు ప్రజలే కాదు దేవుళ్ళు కూడా బలైపోయారు.
ప్రజలనే కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిన ఘనత బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా దక్కిందంటే ఒక్క రేవంత్ రెడ్డికి దక్కింది. అరే ఏం చేసినావు నువ్వు రైతుకు? బోనస్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి 1150 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టినావు. 3 బడ్జెట్ స్పీచుల్లో పంటల బీమా పథకాన్ని తెస్తున్నామని బట్టిగారు కొట్టుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు. మరి ఆ బట్టిగారు చదువుడేందో, ఈ బల్లలు కొట్టుడేందో. ఇప్పటిదాకా ఎందుకు రాలే మరి పంటల బీమా? బట్టిగారు చదవంగానే బల్లాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఎగబడి దంచిర్రు. మరి ఇప్పుడు 2 ఏళ్ళ పంటల బీమా వచ్చిందా? అంటే మాటలే తప్ప చేతలు లేవు కదా మీ. పంటల బీమా రాదు, బోనస్ ఎగ్గొట్టిండ్రు, రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, కౌలు రైతులకు ఇవ్వరు. అకాల వర్షాలతో మునిగిపోయి దెబ్బతిన్న పంటలకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 12 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈయన హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ వేయించిండు. ఇవాళ వరకు ఒక్క రైతు కన్నా 10,000 ఇచ్చిండ్రా? పోయిన యాసంగిలో వడగళ్ళ వాన దెబ్బ, ఈ వర్షాకాలంలో తుఫాను దెబ్బ, ఇంతవరకు ఏ రైతుకు సాయం జరగదు. అన్నీ అబద్ధమే. రుణమాఫీ అబద్ధం, రైతు బంధు అబద్ధం, బోనస్ అబద్ధం, నష్టపోయిన పంటలకు పరిహారం అబద్ధం, కొనుగోళ్లు తగ్గిపోయినాయి. మక్కలు నిన్న ఒక మక్కల కొనుగోలు కేంద్రం పోతే 50 రోజులు మక్కలు కొనబట్టి ₹1 బిల్లు రాలే వాళ్ళకు. మక్కలు కొన్న రైతులకు యాసంగి పెట్టుబడి పైసలు లేవని బాధపడతా ఉన్నారు. 50 రోజులైనా మక్కలమ్మిన రైతులకు ₹1 ఇయ్యని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవో రైతు కమిషన్ వేసిండ్రు, అది అవుతుంది అలంకార ప్రాయం. యూరియా దొరకకపోతే సూర్యాపేటలో ఒక రైతు నిలదీసిండు. వాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ. యూరియా దొరకలేదని ఒక గిరిజన రైతు నిలదీస్తే, ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి రైతుల మీద ప్రయోగించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి. అరే లగచెర్ల రైతులకు బేడీలు వేసినావు, సూర్యాపేట రైతు మీద 3rd డిగ్రీ ప్రయోగించినావు. బీఆర్ఎస్దేమో రైతు సంక్షేమ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్దేమో రైతు సంక్షోభ ప్రభుత్వం. ఇట్లా ఎవరి విషయం? నిరుద్యోగులది అంతే కదా. నిరుద్యోగులకు మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలని మీరే ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇస్తారు. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మెట్ల మీద కూర్చొని మాటిచ్చే ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం 1,65,000 ఉద్యోగాలు పూర్తి చేసింది. మరో 55,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ప్రకటిస్తే వాటికి నువ్వు కాగితాలు పంచావు. నువ్వు ఇచ్చింది ఎంత? 5-6 వేలు దాటది. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 5-6 వేలకు మించి లేవు. మిగతాయన్నీ బీఆర్ఎస్ ఇచ్చినాయి. ఇలా సిగ్గుండాలే మాట్లాడడానికి. మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నావు నువ్వు. ఇలా రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు, చర్చ లేకుండా పారిపోయినరు. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైందా అని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు. 2 నెలల ముందే ఇచ్చిండు నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3,000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించాడు. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంకిని అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండు దీన్ని. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్టు పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్లు ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. 4 టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు. వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు. ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి గారేమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాది సంక్షేమ ప్రభుత్వం అంటాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమే సంక్షేమమా? కాలేజీలు బంద్ చేస్తున్నాము అని చెప్పుకునే పరిస్థితి రావడమే సంక్షేమ ప్రభుత్వం అనేది? కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం
బకాయి పెట్టిపోయింది 3,000 కోట్లు. కాంగ్రెస్ పెట్టిన బకాయి 3,000 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నీలం తుఫాన్ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 600 కోట్లు బకాయి పెట్టిపోతే అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ నువ్వెందుకు ఇవ్వవు? నీ 2 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావా నేను సూటిగా అడుగుతా ఉన్నా. మేము 20,000 కోట్ల రూపాయలు 9.5 సంవత్సరాల్లో ఇచ్చాం. 9.5 ఏళ్లలో ఆర్థిక మాంద్యం, వరుసగా 2 ఏళ్ళు కరోనా, అయినా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది. నీ 2 ఏళ్లలో ₹1 కూడా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు? ఇది ఎస్సీ ఎస్టీ బీసీలను దగా చేయడం కాదా? ఇది మోసం చేయడం కాదా? నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? గ్రీన్ ఛానల్లో ఇస్తా అని చెప్పినావు, పాత బకాయిలు క్లియర్ చేస్తా అన్నావు. మరి పాతది లేదు, కొత్తది లేదు, గ్రీన్ ఛానల్ లేదు, ₹1 ఇచ్చింది లేదు. ఇవాళ మోసం చేస్తున్నావు ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ అలీగింగ్, నేను ఆరోపణ చేస్తా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్ వచ్చినా, హర్యానా ఎలక్షన్ వచ్చినా, మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినా, బీహార్ ఎన్నికలు వచ్చినా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ అవుతాయి. యూ రిలీజ్ ద వైట్ పేపర్, ఐఎమ్ డిమాండింగ్. మీరు ఎప్పుడన్నా చూడండి, ఢిల్లీ ఎలక్షన్ రాగానే ఆ నెల 2,000 కోట్లు రిలీజ్ అవుతాయి. బీహార్ ఎలక్షన్ రాగానే బడా కాంట్రాక్టులకు 2,000 కోట్లు రిలీజ్ అవుతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2,000 కోట్లు రిలీజ్ అవుతాయి. హర్యానా ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి. రేవంత్ గారి ప్రభుత్వం 2 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసింది. ప్రతి బిల్లుకు 20% కమిషన్, 30% కమిషన్ తీసుకున్నారు. బిల్లులకు కమిషన్లు తీసుకోవాలి, ఢిల్లీకి మూటలు మోయాలి. 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వగలిగినవు. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా? నా దగ్గర పైసలు లేవంటావా? 30 ఏళ్ళు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మేము దాచుకున్న రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా? నా దగ్గర పైసలు లేవంటావా? మరి 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు? తప్పైతే చెప్పు, ఐఎమ్ రెడీ. యాజ్ ఏ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఐఎమ్ ఛాలెంజింగ్. 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చినావా, ఇయ్యలేదా? పంజాబ్ ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల ముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 2,000 కోట్లు యావరేజ్గా బిల్లులు పాస్ అయింది, కమిషన్లు మెక్కింది. నిజమా కాదా? దీని మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధం. నువ్వు మా పిల్లలకు ఆడబిడ్డల కేసీఆర్ కిట్ ఇవ్వమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, రైతులకు వడగళ్ళ వల్ల తుఫాను వల్ల నష్టం జరిగింది 10,000 ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగుల డిఏలు అడిగితే పైసలు లేవంటావు, మా ఆశ అంగన్వాడీలు అడిగితే పైసలు లేవంటావు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు, నిరుద్యోగ భృతి అడిగితే డబ్బులు లేవంటావు. మరి 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఎక్కడి నుంచి వచ్చినాయి? కెన్ యూ ఆన్సర్ దిస్? కాంట్రాక్టర్లకేమో గ్రీన్ ఛానల్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మెస్ ఛార్జీలకు గ్రీన్ ఛానల్ ఉండదు. మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు 3,000 జీతం, వాళ్ళకు పైసలు ఇవ్వమంటే వాళ్ళు పాపం మొన్న వచ్చి సెక్రటరియట్ కాడ, ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిండ్రు. ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసిండట ఈయన, అదానీ అంబానీ చేసిండట. ఆడబిడ్డలు వచ్చి పాపం ఇందిరా పార్క్ దగ్గర నెలకు రావాల్సిన 3,000 జీతం ఇవ్వమని వేలాది మంది మధ్యాహ్న భోజన మహిళా కార్మికులు ధర్నా చేస్తుంటే సిగ్గుపడాల రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా నేను అదానీ అంబానీ చేసిన మహిళలు అంటాడు. నువ్వు 3,000 కోట్లేమో గ్రీన్ ఛానళ్ళ బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి, 3,000 రూపాయల పారితోషికం మధ్యాహ్నం అన్నం వండే ఆడబిడ్డలకి ఇవ్వడానికి డబ్బులు లేవా రేవంత్ రెడ్డి? సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకేదో అదాని అంబానీ ఆ ట్వీట్ నువ్వు రాసినవా, ఎవడన్నా రాసిండా? చదువుకోవా పెట్టేటప్పుడు? అరే ఏమనుకుంటారు ఈ ఆడబిడ్డలు చదివితే నన్ను తిట్టుకుంటారని సోయ ఉండాలన్నా వద్దా నీకు? ఆశాలు రోడెక్కిరి, అంగన్వాడీలు రోడెక్కిరి, మధ్యాహ్న భోజన కార్మికులు రోడెక్కిరి. నువ్వు ఆడబిడ్డల గురించి ట్వీట్ పెడితే ఏం కావాలి? అయితే రేవంత్ ఇంకొక మంచి స్కీమ్ తెచ్చిండు, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్కీమ్. కేసీఆర్ గారు ఉండగా ఎమ్మెల్యేలకు ఒక 5 కోట్ల రూపాయల స్కీమ్ ఉండే, ఏసీడీపీ నిధులు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్. అంటే మేము ఎక్కడికైనా పోతే బోర్ అడుగుతారు, మోటార్ అడుగుతారు, ఒక చిన్న
రోడో డ్రైనో అడిగితే తక్షణమే ఎమ్మెల్యేలు ఇవ్వడానికి 5 కోట్ల రూపాయల స్కీము ఏసీడీపీ స్కీమ్ తెచ్చారు. కేసీఆర్ గారు ఎంత గొప్ప మనసు అంటే ఓ రోజు జానారెడ్డి గారు లేచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాకు కూడా 5 కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమానంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసు కేసీఆర్ గారిది. ఈ రేవంత్ వచ్చిండు 5 కోట్ల స్కీమ్ బంద్ అయిపోయింది. ఏసీడీపీ లేదు. ఇప్పుడు మా సునీతక్క ఊళ్ళకి పోతే ₹1 లేదు, చింతన్న ఊళ్ళకి పోతే ₹1 లేదు, జగదీష్ అన్న పోయినా, కమలాకరణ పోయినా, నేను పోయినా ఏదైనా బుగ్గలేమంటే కూడా మా దగ్గర రూపాయి లేని పరిస్థితి తెచ్చిండు. ఇది నేనే కాదు, ఆయన ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఉత్తరం రాసిండు, ఏదో ఆర్టికల్ రాసిండు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. మేము సావులకు తిరుగుడు పెళ్లిళ్ళకు తిరుగుడు తప్ప ఎమ్మెల్యేలం ₹1 లేదు, మా పని ఉత్తదే అయిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉత్తరం రాసిండు, ఆర్టికల్ రాసినట్టున్నాడు, పేపర్లు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఇంకొక స్కీమ్ తెచ్చిండు ఎమ్మెల్యేలకు, 5 కోట్ల స్కీమే. అది కూడా ఏం స్కీమ్ ఎవరైనా చెప్తారా? కమిషన్ స్కీమ్. మా అక్క చెప్పింది. కమిషన్ స్కీమ్ తెచ్చిండు. ఏంటిది తెలుసా? ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదు, 5 కోట్ల బిల్లులు తెచ్చుకోవాలి నెలకు, 5 కోట్లు క్లియర్, మీరు కమిషన్ కొట్టుకోరు. మేము పెద్ద పెద్ద మేము కొట్టుకుంటాం, చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు. పర్సంటేజీలు ఇలా ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చిండు. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా 5 కోట్ల బిల్లులే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం, నీ కమిషన్ నువ్వు చూసుకో, పెద్దవి మేము చిన్నవి మీరు. ఇగో ఈ స్కీమ్ వచ్చింది అబ్బా రాష్ట్రంలో. ఏసీడీపీ పోయింది, 5 కోట్ల పర్సంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం, విచారకరం. ఇది ఇక చెప్పుకుంటూ సిగ్గిపోతుంది. నా సొంతోడు కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎత్తుక్కొని అటు పంపించి మా కార్యకర్తలు బిల్లులు కొట్టించుకున్నా, పంపించి. ఇక చెప్తే ఇక మరీ అవమానం అయిపోతుంది. విద్యాశాఖ మంత్రిగా ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. అట్టర్ ఫ్లాప్. ఫుడ్ పాయిజన్లు లేని రోజే లేదు. యు టేక్ ఎనీ డే, ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఫుడ్ పాయిజన్. అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి నువ్వు కనీసం? ఇంకా పిల్లలకు, పసిపిల్లలకు, ముక్కు పచ్చలారని పిల్లలకు అన్నం పెట్టని ముఖ్యమంత్రి పదవి నీకెందుకు? ఇంకా నువ్వు దానికి సిగ్గు లేకుండా విద్యాశాఖ మంత్రివి. అన్నం పెట్ట చేత కాదా నీకు? నీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 67,000 మంది పిల్లలు తగ్గినరు. ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలు రాలే, ఇక 2 నెలలు అయితే పరీక్షలు. ఇంటర్మీడియట్ పిల్లలకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చి కొత్తగా మేము తెచ్చిన స్కీమ్ అది. రేవంత్ వచ్చినాక ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇప్పటికీ పుస్తకాలు రాలే ఇంటర్మీడియట్ వాళ్ళకు. ఈయన విద్యాశాఖ మంత్రి, ది గ్రేట్ రేవంత్ రెడ్డి. నీ పాలనలో పాఠ్యపుస్తకాలు ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు. కడుపు నిండి అన్నం పెట్టని ముఖ్యమంత్రివి, పురుగుల అన్నం. అంటే ప్రచారం ఘనం, ఆచరణ శూన్యం. ఏమంటాడు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 200 కోట్లతో స్కూల్ కడుతున్నా. ఒక్క స్కూల్కైనా ఇటుక పెట్టినారేనా? ఒక్క స్కూల్ కట్టినా 2 ఏళ్ళలో? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా కట్టినరా? దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నది, తొందరలో అది కూడా బయట పెడతా వివరాలతో. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడైనా కట్టినరా? కడితే చూపి. అంటే ఇలా పూర్తిగా విద్య, చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా, మార్కులు వేయడానికి పైసలు తీసుకోవాలి, మార్కులు వేసే కాడికి వచ్చింది. నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు. జడ్చర్ల పోతావు, ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు, బాసర పోతావు, IIITని పట్టుకొని ఐటీఐ అంటావు. ఐటీఐకి ఐఐటికి తేడా తెలియదు ముఖ్యమంత్రి దొరికినావు మాకు. నువ్వు అంత ఆగమాగం, నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు. మహిళలకు మోసం. అసలు నువ్వు ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎవరైనా ముంగట పడుతుందా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. సరే, మహాలక్ష్మి 2,500 అయితే ఎగ్గొట్టినావు, ప్రతి బిడ్డకు 60,000 బాకీ పడ్డావు. ఇవే కాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. సరే, తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ రాలే. చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్. నేను టీవీలో చూసిన. సంకల బిడ్డను ఎత్తుకొని వచ్చింది ఆమె. పెళ్ళై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది. నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది. వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు తెలుసా? పెళ్లి కాకముందే, పెళ్లి మండపములోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం, చెక్కు ముందే ఇస్తాం.
ఇప్పుడు మరి ఏమొచ్చింది? తులం బంగారం రాలే, పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది? పేదవాడికి ఆడబిడ్డ పెళ్ళికి తోడు కావాలి, ఆసర కావాలి, ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చిండ్రు. కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చిండ్రు. పెళ్ళికి సాయం అందిస్తావా? పిల్లకు 21 దినానికి ఇస్తావా? నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు? నువ్వు ఇవాళ సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి. 980 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. చివరికి అందాల పోటీలను పెట్టి రాష్ట్రం పరువు తీసినావు కదా రేవంత్. ఆమె మిస్ ఇంగ్లాండ్ను పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె పొట్టు తిట్టి మధ్యలో నుంచి వెళ్ళిపోతే ఈ దేశం పరువు, రాష్ట్ర పరువు తీసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నేను మహిళల్ని అదాని అంబానీ చేసినాను మాట్లాడుతూ సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. నీ అనుయాయులు, నీ ఆగడాలు, నీ చుట్టూ ఉండే నీ తొట్టి గ్యాంగ్ చేసే పనులకు మిస్ ఇంగ్లాండ్ మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ అత్యాచారాలు ఇప్పుడే చెప్పాను ఇందాక, అసలు ఎంత పెరిగినాయి అంటే మహిళల గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు. 35% అత్యాచారాలు నీ పాలనలో పెరిగినాయి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది మహిళల పట్ల. అవ్వాతాతలకు మొండి చేయి. కేసీఆర్ గారు మొదటి క్యాబినెట్లో ఇచ్చిండు. 1000 అంటే 1000 ఇచ్చిండు, 2000 అంటే 2000 ఇచ్చిండు. ఫస్ట్ క్యాబినెట్ ఈ పాస్ ద బిల్. మొదటి క్యాబినెట్లోనే ఆమోదించిండు కేసీఆర్ గారు. మరి నువ్వు 2 ఏళ్ళైనా అవ్వాతాతలకు ఇస్తాన్న 4000 పెన్షన్ ఏమైంది? ఇన్ఫ్యాక్ట్ 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు కేసీఆర్ గారు. 57 ఏళ్ళకి ఇచ్చి చూపిండు. 10 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. రేవంత్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఉన్న పెన్షన్లలో 2 లక్షలు కోత పెట్టిండు. 2 లక్షలు నువ్వు అనర్హులని, ఇదని అదని రకరకాల, నీ భర్తకు వస్తుందని భార్యకు తీసేసుడు, భార్యకు వస్తుందని భర్తకు తీసేసుడు, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు ఇచ్చిండ్రు, బీడీ కార్మికులకు ఇచ్చిండ్రు, ఫైల్ ఏరియాకి ఇచ్చిండ్రు, అదేవిధంగా మన డయాలసిస్ పేషెంట్లకు, ఎయిడ్స్ పేషెంట్లకు, ఎందరికో గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇచ్చి పెన్షన్లు 44 లక్షలు చేసిండ్రు. ఆనాడు 24 ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బీఆర్ఎస్ వచ్చినాక 44 లక్షలకు పెరిగింది పెన్షన్లు. కానీ రేవంత్ వచ్చినాక పెన్షన్ పెరగలేదు, పెన్షన్ల సంఖ్య పెరగలేదు, 2 లక్షలు కోత పెట్టిండు. అంటే అవ్వా తాతలకు మొండి చేయి, అక్క చెల్లెలకు మొండి చేయి. 4000 ఇస్తాం, ఇగో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాగానే డిసెంబర్లో 4 డిసెంబర్లు 2023 డిసెంబర్ వ్యా, 24 డిసెంబర్ వ్యా, ఇప్పుడు 25 డిసెంబర్ పోవట్టే 3 డిసెంబర్లు వీకినాయి రేవంత్ రెడ్డి. ఇంకెప్పుడు ఇస్తావు? సగం పాలన అయిపోయానేది. ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దివ్యాంగులను కూడా ఢోకా చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులను దగా. ఇక నేను ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా, యాజ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆరోపణ చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఒక గొప్ప పాలసీ తెచ్చారు. ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్ ఈ దేశానికే ఆదర్శం, ఇండియాలో ఎవరు తేలేదు. క్యారీ ఫార్వర్డ్ విధానం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ ఆ సంవత్సరం జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలి. బై ఛాన్స్ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయి వచ్చే సంవత్సరం ఇది అది కలిపి ఖర్చు పెట్టాలనేది కేసీఆర్ గారు తెచ్చారు. మనం చూసి దేశంలో కేరళ, తమిళనాడు, దాదాపు 7-8 రాష్ట్రాలు యాజ్ ఇట్ ఈస్ మన బిల్లు, అసెంబ్లీ బిల్ తీసుకుపోయి వాళ్ళు దేశంలో 6-7 రాష్ట్రాలు అమలు చేసిండ్రు. ఇండియాకి వీఆర్ మోడల్, వీఆర్ ఛాంపియన్. నేను బాధతో చెప్తా ఉన్నాను, మరి బట్టి గారు ఒక దళిత బిడ్డ, ఆయన కొంత సోషల్గా ఉందని నేను భావించిన, కానీ ఇప్పుడు ఆచరణ చూసిన తర్వాత ఆయన క్యాపిటలిస్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అత్యధికంగా ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు అతి ఎక్కువ దారి మళ్ళింది రేవంత్ 2 ఏళ్ల పాలనలో. 20,000 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు ఈ 2 ఏళ్లలో దారి మళ్ళినాయి. బట్టి గారు, మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అర్హత ఉందా మీకు? 20,000 కోట్లు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మళ్ళీ
ఎస్సీల ఎస్టీల నోరు కొట్టిన తర్వాత మీకు ఎట్లా కూర్చోబుద్ధి అవుతుంది? మీరు కనీసం ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేరా? సరే కమిషన్లు ఆ గోలు వదిలిపెట్టు, అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేకపోతే ఎట్లా? మీరు మీ హయాంలో నిధులు మళ్ళీ దళిత బంధు నీ ఒక్క నియోజకవర్గంలో ఇచ్చుకున్నావు మదిరేలా, మరి రాష్ట్రం మొత్తం దళిత బంధు వద్దా? దళిత బంధు పథకం ఉన్నదా, రద్దయిందా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 ఏళ్లలో ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు? కేసీఆర్ గారు అయితే సబ్సిడీని పెంచి 90% ఇచ్చాడు. 90% సబ్సిడీ, 80% సబ్సిడీతో ఇచ్చినాం మేము. ఎస్సీ కార్పొరేషన్ బంధు, దళిత బంధు, ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మల్లుతాయి. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో సరిగా అన్నం పెట్టక మెస్ బిల్లులు విడుదలగాక పిల్లలు దవాఖాన్ల పాలు. ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జెస్ రిలీజ్ కాలే. ఏది కటింగ్ కోసం పిల్లలకు కొబ్బరి నూనెకో దానికి కొనుక్కునే కాస్మోటిక్ ఛార్జీలు ఈరోజు కూడా ఈ విద్యా సంవత్సరం ఇంకా రిలీజ్ కాలేదు. ఇది బాధతో చెప్తున్న భట్టి గారు. బీసీలకు అన్యాయం. అరే ఎస్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బులు విడుదలైతలేవు. కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని పథకం పెట్టిండ్రు, అది బంద్ అయిపోయింది. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అంటివి, ఈ సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లు పెడతా అంటివి, 42% రిజర్వేషన్ అంటివి. 42% దేవుడు కానీ ఉన్న 24% ఊడగొట్టినావు కదా. 17%కే బీసీ రిజర్వేషన్లను పరిమితం చేసి బీసీ బిడ్డను బలి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ సబ్ ప్లాన్ పత్తా లేదు. కామారెడ్డి డిక్లరేషన్ చెత్తబుట్ట దాఖలైపోయింది. माइनॉरिटी भाइयों को 5,000 करोड़ बजट देते बोले, 5,000 नहीं 1,000 भी नहीं दे रहा. युवा जवान लोगों को रोजगारी के लिए 1,000 करोड़ देते बोला, वो भी 1 रुपया नहीं दिया. इमाम मौसम साहब का तनख्वाह बढ़ाते बोले, वो भी 1 रुपया नहीं दिया. कुछ नहीं दिया. बार बार पीआरएस पार्टी ने पीछे पड़े तो कल नहीं परसों जुबली हिल्स के इलेक्शन के वजह से आप अजहरुद्दीन को मिनिस्टर दिए, वो भी नहीं दे रहा था. तू 2 साल में माइनॉरिटी को मिनिस्टर भी नहीं दिया. एससी को डोका, माइनॉरिटी को डोका, बीसी को डोका, एसटी को डोका, सबको डोका दिए रेवंत रेड्डी सरकार. शादी मुबारक में 1 तोला सोना देते बोले, 1,60,000 देते बोले, वो चेक भी नहीं मिल रहा. अब बच्ची पैदा होने के बाद चेक मिल रहा आजकल. ఆటో డ్రైవర్లకు 179 మంది చనిపోయినారు. 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ ఈ రోజుకు ఒక్క ఆటో డ్రైవర్కి కూడా సహాయం అందించక జీవితాలు ఆగమై రోడ్డు మీద పడి 179 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా ఆటో కార్మికులకు 12,000 చెల్లించండి, చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఉద్యోగుల మీద పగబట్టిండు. మాట్లాడితే మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటారట ఉద్యోగులను. ఉద్యోగులకు పార్టీ ఉండదు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పనిచేస్తారు. ఉపాధ్యాయ ఉద్యోగులను ఇవాళ దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పీఆర్సీ ఊసే లేదు. మేనిఫెస్టోలోనేమో బీఆర్ఎస్ కంటే బాగిస్తామన్నారు. 73% ఇచ్చింది బీఆర్ఎస్, నువ్వు ఒక్కటి కూడా ఇవ్వలే కదా. పీఆర్సీ లేదు, డిఏ లేవు, సరెండర్ లీవ్ పైసలు రావు, జీపీఎఫ్ పైసలు రావు, పాత బకాయిలు ఇవ్వవు. చివరికి ఉద్యోగులు కూడా రిటైర్ అయిన ఉద్యోగులు కానీ ఉద్యోగులు సెక్రటరేట్ చుట్టూ బ్రోకర్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. కమిషన్లు ఎవరికి ఇస్తే బిల్లు వస్తుంది అని కమిషన్లు ఇచ్చి బిల్లులు పాస్ చేసుకునే పరిస్థితి ఉద్యోగులకు తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ 27 మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోనైపోయి అనారోగ్యం పాలైతే డబ్బులు లేక ఈరోజు చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది. చివరికి ఐఏఎస్లు కూడా బలి తీసుకున్నారు మీరు. ఒక రిజ్వీ లాంటి ఒక ఉన్నతాధికారి, మంత్రికి ముఖ్యమంత్రికి ఉన్న మధ్య భేదాభిప్రాయాలు, పంపకాల్లో తేడా, టెండర్లలో తేడా వస్తే చివరికి ఒక హానెస్ట్ ఆఫీసర్ రిజ్వీ లాంటి ఒక మంచి అధికారి సర్వీస్ నుంచి వైదొలిగే పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్రానికి నష్టం కదా. ఒక మంచి అధికారిని రాష్ట్రం కోల్పోయింది కదా. అనుభవజ్ఞుడైనటువంటి ఒక వెరీ గుడ్ ఆఫీసర్. మీ అవినీతికి, మీ పంచాయతీలకు, మీ టెండర్లు, మీ కాంట్రాక్టర్లకు చివరికి ఒక ఐఏఎస్ అధికారిని కూడా బలి తీసుకున్నారు మీరు. అరే హోంగార్డులను కూడా మోసం చేస్తుంది, జర్నలిస్టులను మోసం చేస్తుంది. 2 సంవత్సరాల్లో జర్నలిస్టులకు మీరు చేసింది ఒక్కటి చెప్పండి. కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్లో పోయి కూర్చుంటుండు ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదేం భవనం, మన
మీడియా అకాడమీ అద్భుతమైన భవన్ కేసీఆర్ గారు కట్టిస్తే అలా పోయి కూర్చున్నాడు. అబ్బాయి ఎంత మంచి కట్టిండు అన్నాడట ఆఫ్ ద రికార్డ్లో. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 100 కోట్లు ఏదైతే జర్నలిస్ట్ ఫండ్ ఉందో గా పైసల నుంచే ఇప్పుడు ఏదైనా జర్నలిస్టులకు జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కనీసం అక్రిడేషన్ కార్డు ఇవ్వలే 2 ఏళ్ళలో. సిగ్గులేదు, బాధపడాలి. ఒక్క అక్రిడేషన్ కార్డు ఇచ్చినావా 2 ఏళ్ళలో నీ గవర్నమెంట్లో? ₹1 జర్నలిస్టులకు ఇచ్చినావా? ఒక్క ప్లాట్ ఇచ్చినావా జర్నలిస్టులకు? జర్నలిస్టుల సంక్షేమం ఉల్టా ఇంకా యూట్యూబ్ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, జర్నలిస్టుల మీద అరెస్టులు. ఇది కదా నువ్వు చేసింది. సాగునీటి రంగం సున్నా, గుండు సున్నా. మాట్లాడితే కేసీఆర్ గారును నన్ను మా పార్టీ నాయకులను తిడతాడు. నువ్వు చేసింది ఏందా సాగునీటి రంగంలో? ఒక్కటి చెప్పు నాకు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి ఏడాదికి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళు అయింది. మరి 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఎక్కడిచ్చిందో చెప్తారా? ఎక్కడిచ్చిందో చెప్తారా? 13 లక్షల ఎకరాలకు 2 ఏళ్లలో తమ్మిడిహట్టి దగ్గర తట్టేడు మట్టి తీయలే. 80% పూర్తి చేసిన పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టినరు. అసలు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే దేవాదులు ఏ బేసిన్లో ఉంటుంది, బేసిక్స్ తెలియదు నాకు. దేవాదుల రివ్యూలో దేవాదులు ఏ బేసిన్లు ఉంటుంది అని అడుగుతుండు ముఖ్యమంత్రి. అది ఇంకా లైవ్ టెలికాస్ట్ టీవీలలో. దానికి బంకచెర్లు ఏ బేసిన్లో కడుతుండ్రు అని అడుగుతాడు ఈయన. మాట్లాడితే నల్లమల్ల బిడ్డ అంటాడు, బంకచెర్ల ఏ బేసిన్లో ఉందో తెలియదు నాకు. అసలు 2 ఏళ్ల రేవంత్ పాలనలో ఏం జరిగింది? ఇరిగేషన్లో చెరువులు దిగ్గొడుతుండ్రు, చెక్ డ్యామ్లు వేల్చేస్తున్నారు. అదేంది వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవా గొట్టకపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోయింది. ఇంతే కదా. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చిరా మీరు? ఇసుక బకాసురులు, ఇసుక మాఫియా చెక్ డ్యామ్లను బాంబులు పెట్టి వేల్చేస్తుంది. ల్యాండ్ మాఫియా చెరువులను తెగ్గొడుతుంది. నీ అవినీతికి వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నీ ఆగమాగం చర్యలకు, నీ అవినీతి పర్సంటేజ్ల కోసం ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి 8 ప్రాణాలు బలిగొన్నావు నువ్వు. ఇంకా నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడతావు. అసలు ఇరిగేషన్ రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చింది. 31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. మొత్తం బీఆర్ఎస్ 48 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మేము. 48 lakh acres. నువ్వు చెప్పాయా ఎక్కడైనా ఒక 4,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినవేమో? నీ 2 ఏళ్ల పాలనలో ఓ చెక్ డ్యామ్ కడితేవా, చెరువు కడితేవా, ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తేవా, ఓ 100 ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తేవా, ఒక 1000 ఎకరాలకు నీళ్ళు ఇస్తేవా? మేము 17,24,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాం. నీ పాలమూరు జిల్లాలో మిస్టర్ రేవంత్ రెడ్డి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మేము. ఐఎమ్ ఛాలెంజింగ్. బీఆర్ఎస్ 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చింది. నువ్వు ఏడిచ్చినావు చెప్పు నాకు. నువ్వు కాంట్రాక్టర్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టినావు. అది పాలమూరు ప్రాజెక్టులో కవర్డ్ ఆల్రెడీ. పాలమూరు ఎత్తిపోతల పథకంలో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్లో ఏదైతే నీళ్ళు వస్తున్నాయో అంతకంటే డబుల్ నీళ్లు ఆ నియోజకవర్గాలకు వస్తాయి. గ్రావిటీ ద్వారా, మోటార్ లేకుండా, కరెంటు లేకుండా కాలువ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అది చేయకుండా కేసీఆర్ గారికి పేరు వస్తుందేమోనని నీ కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టినావు నువ్వు. సరిగా వైద్య రంగం ఇంకా చాలా ఉన్నాయి, కాక వికలమైపోయింది. శాంతి భద్రతల గురించి చెప్తే ఇక అది ఇంకో రోజు సపరేట్గా చెప్తా. లా అండ్ ఆర్డర్ చాలా విషయాలు కూడా లా అండ్ ఆర్డర్లో ఉన్నాయి. లా అండ్ ఆర్డర్లో అయితే చాలా నేను చెప్పడం విడిచిపెట్టండి, క్యాబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే చెప్పింది కదా. ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి ఇంటికి ఎదురుగా తుపాకీ పెట్టి పైసలు వసూలు చేసిండు అని ఎవరు చెప్పిండ్రు? క్యాబినెట్ మినిస్టర్ గారి కుటుంబ సభ్యులే చెప్తుండ్రు కదా. అది ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయవా? గన్ను పెట్టినోడేవాడు, పైసలు వసూలు చేసినోడేవాడు ఎందుకో బయటకు రాదు. ఇట్స్ పెడతామా? రేపు బీఆర్ఎస్ వచ్చినాక అన్ని బయటకు తీయమా? మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది, మా హయాంలో అగ్రికల్చర్ పెరిగింది, మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది. ఇలా రేవంత్ పాలనలో అసలు ఎక్కడ చూసినా మాఫియా. నిన్న మనం చూసినాం కదా, ఒక మంత్రి గారి కుమారుడు వాళ్ళని బౌన్సర్లను వేసుకొని పోయి భూములు కబ్జా పెట్టుడు, ముఖ్యమంత్రి గారి సన్నిహితుడు తుపాకీ పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించుడు,
ఇట్లా అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను తయారు చేస్తే వీళ్ళు క్రైమ్ క్యాపిటల్గా వీళ్ళు హైదరాబాద్ను మలిపినరు. క్రైమ్ క్యాపిటల్ అయిపోయింది. హోంమంత్రే ముఖ్యమంత్రి. మళ్ళీ బాధ ఏంటంటే ఈయన ఏ శాఖ పెట్టుకుంటే అది అవుట్, విద్యాశాఖ పెట్టుకుంటే అది అవుట్ అయిపోయింది, హోంమంత్రి పెట్టుకుంటే ఇది అవుట్ అయిపోయింది, మున్సిపల్ పెట్టుకుంటే కంప్ అయిపోయింది, అవినీతి కంప్ అయిపోయింది. 2023తో పోలిస్తే 9.8% క్రైమ్ పెరిగింది. 2024లో మళ్ళీ 14% పెరిగింది. అసలు కేసుల సంఖ్య చూద్దాం ఓవరాల్గా, పెద్ద నంబర్ పోకుండా. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అయిన కేసులు 2,13,000. రేవంత్ వచ్చినాక 2024లో 2,24,000, 11,000 కేసులు పెరిగినాయి. 2025 ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం, ఇంకొక నెల ఉన్నది. ఇవాళకి ఎంత పెరిగింది అంటే 2,38,000 పెరిగింది. అంటే దాదాపు 25,000 కేసులు రేవంత్ హయాంలో ఈ 11 నెలలనే పెరిగినాయి. అంటే కేసులు పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతున్నది. నడి రోడ్డు మీద ఇవాళ హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మర్డర్ కేసులు 16% పెరిగినాయి. నడి రోడ్డు మీద 88 హత్యలు జరిగినాయి. ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి. 2023తో చూస్తే 50% కేసులు పెరిగినాయి. కేసులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. అంటే పాలన అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఇంకొక చిన్న ఉదాహరణ, చాలా పెద్దగా ఎత్తున్నట్టుంది, క్లోజ్ చేస్తా, మళ్ళీ ఇంకో రోజు చెప్తా. అంటే రైజింగ్ అని ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ పెట్టారు కదా, రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూస్. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఇప్పుడు సింపుల్ మోటార్ సైకిల్ ఎప్పుడు కొంటాం, కార్ ఎప్పుడు కొనుక్కుంటారు, మోటార్ సైకిల్ ఎప్పుడు కొనుక్కుంటారు? ₹1 సంపాదిస్తే ఆదాయం వస్తేనే కదా మోటార్ సైకిల్ కొనుక్కుంటాం, లేదా కారు కొనుక్కుంటాం, లేదా ఇల్లు ప్లాట్ కొనుక్కుంటాం. 2020 ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లెక్కలు, అఫీషియల్ లెక్కలే చెప్తున్నాను నేను. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరిగింది ఆదాయం అని చూస్తుంటాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత పెరిగింది. 2023-24లో మా ప్రభుత్వం ఉంది. అంటే అంతకుముందు 22-23 కంటే 23-24లో రోడ్ ట్యాక్స్ ఆదాయం, అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఫీజెస్ ఎంత పెరిగిందంటే 10% పెరిగింది బీఆర్ఎస్ హయాంలో. గత సంవత్సరం 22-23 కంటే 23-24లో 10% పెరిగింది. దాని 24-25 రేవంత్ వచ్చింది కదా, ఎంత పెరిగింది? 3.5% తగ్గింది. పెరుగుడు కాదు, తగ్గింది, లోపలికి పోయింది. బీఆర్ఎస్ హయాంలో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ పోయింది. రేవంత్ వచ్చినాక 3.5% తగ్గింది. ఈ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే ఏదో +0.5, 0.5% పెరిగింది. మేము 10% పెరిగినాం. ఈ 0.5 కూడా ఎందుకు పెరిగింది తెలుసా? ఈయన ఫీజులు పెంచిండు. మొన్న మోటార్ సైకిల్ మీద ఫీజు 5,000 పెంచిండు, కారు కొంటే 30,000 పెంచిండు, లైసెన్స్ తీసుకుంటే 200 పెంచిండు. ఇవన్నీ పెంచితే 0.5% పెరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మందగించింది. నీ పాలనలో రియల్ ఎస్టేట్ నడవడం లేదు, నీ పాలనలో ప్రజలు కష్టాల్లోకి నెట్టబడ్డారు కనుకనే నీ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, నీ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గుముఖం పడుతుంది, మర్డర్లు, క్రైమ్లు, అత్యాచారాలు, కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి కూడా పెరిగింది, ఆంధ్ర పెత్తనం పెరిగింది. నేను మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చూపించిన, మీరు చూసుంటారు, ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడనో అయింది, కోల్ ఇండియాలో పనిచేసిన వాళ్ళను, ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళని తెచ్చి జెన్కో డైరెక్టర్లు, ట్రాన్స్కో డైరెక్టర్లు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు, కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడతా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడుతున్నారు. రాష్ట్ర అంటే అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ వాళ్ళ రోల్ పెరిగింది. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అక్కడ విజయవాడలో కట్టుకొత్తే ఇక్కడ బల్బు వెలుగుతున్నది, ఆడ కట్టుకొత్తే ఇక్కడ బిల్ పాస్ అవుతుంది. ఇది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరులకు ఇది అవమానించబడేటువంటి విషయం. ఇక ఈయన మాట్లాడితే దుబారా గురించి, మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే. ఇప్పుడు మొదలు దానికి 10 కోట్లు శాంక్షన్ చేసిండ్రు, సాల్తలేవంటే 30 కోట్లు శాంక్షన్ చేసిండ్రు.
30 కోట్లు చాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 చాలతలేవంటే 100 దాటుతుందట మళ్ళీ. అది ఎక్కడ కడుతుండ్రు ఇది? ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుండ్రు. అవసరమా నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకత్తి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 5 కోట్లతో స్టేడియం కడతావు, 100 కోట్లతో రాజ్మహల్ కడతావు. నువ్వు ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెడతారంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, గా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, 5 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా, వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ అంటే మాకు వచ్చేది ఏంది? ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు? నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది, షేక్ హ్యాండ్ ఇస్తేంది, నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, ఇంకేం చేస్తే మాకెందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు. లేదంటే ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడతారు. ఇక 2 ఏళ్ళు అయితే అయిపోయింది. ఆ టైం కూడా ఎంతో దూరం లేదు. ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు. అంతా ఆత్మస్థుతి పరనింద తప్ప ఏమున్నది? 2 ఏళ్లలో తిట్టిందే తప్ప కట్టింది ఒకటి ఉన్నదా? మాట్లాడితే తిట్టుడే. ఆడ పోయి మొన్న కూడా తిట్టిండు నాగార్జున సాగర్ దగ్గర నల్గొండల దేవరకొండల. తిట్టుడే తప్ప నువ్వు కట్టిందేమున్నదే? కూలగొట్టుడు తప్ప, ఎస్ఎల్బీసీ కూలగొట్టుడు తప్ప నువ్వు కట్టిందేమున్నది? మొదటి ఏడాది పాలనతో రేవంత్ 2వ ఏడాది పాలన చూస్తే పేనం మీదకి పొయ్యిల పడ్డట్టయింది. మొదటి ఏడాది పేనం మీద పడ్డది, 2వ ఏడాదికి అయితే పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఇక 3వ ఏడాదికి ఏమవుతుందో నాకు తెలియదు. ఇక చూడాలి. ఇక అదేందో పెట్టిండు గ్లోబల్ సమిట్ కాదు, అది గ్లోబల్ సమిట్. ఎందుకంటే అసలు ఆ భూమి ఎక్కడిదండి? ఆ 13,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని కేసీఆర్ గారు 5 ఏళ్ళు కష్టపడి చేసింది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఇవాళ నీ అనుయాయులకు, నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నావు. నువ్వు ఎక్వైర్ చేసినావు ఆ భూమి. ఆ భూమి అక్విజేషన్లో నీది ఒక చెమట చుక్కు ఉన్నదా? నీ ఆలోచన ఉన్నదా? ఆ భూమిలో గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. దావోస్లో ఏమైంది తెలియదా? డొల్లా కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు. ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. దావోస్ దంతా కూడా ఏమైంది అనేది తెలుసు. సరే, నీ 2047 డాక్యుమెంట్ ఏంది? అవన్నీ ఇంకొన్ని, అది సింపుల్గా చెప్పాలంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది నీ 2047 విజన్ డాక్యుమెంట్. దాని మీద మళ్ళీ ఇంకో రోజు 2047 డాక్యుమెంట్ మీద మాట్లాడతాం, నీ గ్లోబల్ సమ్మిట్ గురించి కూడా మాట్లాడతాం, అన్ని గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే నువ్వు మనుషులనే కాదు, రాష్ట్ర ప్రజలనే కాదు, దేవుళ్ళను కూడా మోసం చేసినావు. తప్పకుండా ఆ దేవతలు నిన్ను శిక్షిస్తారు. దేవతలు వదిలిపెట్టరు. దేవుళ్ళు తప్పకుండా నీకు తగిన సమయంలో శిక్ష వేస్తారు. మా కాళోజీ గారు చెప్పిండ్రు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడదాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతం లోపలనే పాతర పెడతామని ఆనాడు కాళోజీ గారు చెప్పిండ్రు. అది నీకు బాగా వర్తిస్తుంది. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇస్తే నువ్వు ఇలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని, దేవుళ్ళను మోసం చేస్తూ, ఇలా 2 ఏళ్లలో నీ పాలన కష్టాలను తెచ్చిపెట్టింది. ప్రజలను, అన్ని వర్గాల ప్రజల్ని నువ్వు గోసపెట్టినవు. తప్పకుండా ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇది ఇప్పుడే వచ్చి దొరికింది, ఇప్పటిదాకా దొరకపోయాను. ట్వీటు, రేవంత్ రెడ్డి పెట్టిన ట్వీటు ఏమంటాడు? ఆడబిడ్డల ఆకాంక్షలకు మద్దతు ఇచ్చి అదానీ అంబానీ లెక్క వ్యాపారంలో నిలిపిండట.
ఒక్క మెగావాట్ అన్న సోలార్ పవర్ అయిందా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా? 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినవా? ఉల్టా మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, మిస్ ఇంగ్లాండ్ను పంపించి రాష్ట్ర మహిళలు తలదించుకునేలా చేసినావు, నువ్వు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినవు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినవు, న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టినవు. నువ్వు మహిళలను ఏమో చేసినా ట్వీట్ పెట్టబడుతుంది. చదువుకో ఒకసారి. ట్వీట్ ఎవడన్నా రాసిస్తే అది పెట్టేటప్పుడు చదువుకోవాలి కదా రేవంత్ రెడ్డి. చదువుకోకుండా అది యాజ్ టీజ్ పెడితే నవ్వుల పాలు కావా? ఈ చదువుకున్న మహిళలు ఏమనుకుంటారు? నీ పరువు బోదా? చదువు నువ్వు ఫస్ట్. ఇది కొంచెం నిజమా కాదా, ఏదన్నా అబద్ధమాడిని అతికెట్టని ఉండాలి, నిజానికి దగ్గర ఉండాలి కదా. అదాని ఏమనుకుంటాడు? అమ్మ నా ఇజ్జత్ తీసింది అనుకుంటాడు. మరి అంబానీ కూడా ఫీల్ అవుతాడు మరి చదివితే. ఎందుకంటే ఏం చేయని ఇక మహిళలతో నాతో పోల్చిందని అట్లా వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. బిల్డర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ చివరికి బీసీ రిజర్వేషన్ ఇవ్వక బీసీలను మోసం చేస్తే ఒక బీసీ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నువ్వు. నీ మోసాలకు, నీ దగాకు, నీ పాలన పుణ్యమాని రైతులు, నేతన్నలు, గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, బిల్డర్లు ఇవాళ ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి వచ్చేది. అసలు రోడ్డెక్కని వాళ్ళు ఎవరున్నారు? నీ పాలనలో జనరల్గా ఏముండాలి? పాలన 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలనుకుంటారు. రేవంత్ పాలనలో 3 ధర్నాలు 6 అరెస్టులుగా జరుగుతూ ఉంది. ధర్నాలు చేయని వాళ్ళు ఉన్నారా? రోడ్డెక్కని వర్గం ఉందా అని అడుగుతున్నా. అరే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం రైతులను పండుగ పూట రోడ్ల మీద నిలబెట్టినావు కదా. వర్షంలో తడుచుకుంటూ స్కూలు పిల్లల్ని కూడా స్కూల్ బ్యాగులు వేసుకొని పిల్లలు కూడా యూరియా బస్తాల కోసం లైన్లు నిలబెట్టివి. రైతన్నను యూరియా కోసం రోడ్డెక్కించినవు. పింఛన్లు పెంచాలని అవ్వ తాతల్ని రోడ్డెక్కించినవు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని రోడ్డెక్కించినవు. అరే పురుగులన్నం మాకొద్దని గురుకుల పిల్లలు హైవేల మీద రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చినవు. రుణమాఫీ కోసం, రైతు బంధు కోసం, విత్తనాల కోసం రైతుల్ని రోడ్డెక్కించినవు. మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీలు ఇవ్వండి అని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనలు చెప్పే పరిస్థితి తెచ్చినావు. ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది మా జీతాలు ఇవ్వండి, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవని పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ వర్కర్లు రోడ్డెక్కిండ్రు. ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు